నాని గారిని వదిలేయడమే నా పెద్ద తప్పు అయింది. నా జీవితంలో మళ్ళీ ఇలాంటి తప్పు చేయనన్నా. నీ కోసం కష్టపడతానన్నా. నేను ఏమైనా తప్పు చేస్తే క్షమించన్నా. నేను తెలుగుదేశం వెళ్దామని నేను వెళ్ళిన తర్వాత ఆ పార్టీ కప్పుకున్న తర్వాత ఎంత బాధపడ్డానంటే నా జీవితంలో చెప్పలేను. అంత బాధపడ్డాను. ఈ 3 రోజులు భగవంతుడు ఎక్కడో చూపిస్తాడు అనుకున్న నరకం అదే టీడీపీ ఆఫీస్లో, అదే టీడీపీ పార్టీలో నరకం అనుభవించా అన్నా. సారీ, నా పుట్టింటికి అన్నా, నా ఇంటికి నేను తిరిగి వచ్చానన్నా. చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అన్నా. మిత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక సేవలు అందించి చిన్న చిన్న అభిప్రాయ భేదాలతో ఆవేశంలో తెలుగుదేశం పార్టీలో చేరి 3 రోజులు కూడా నిండకుండా మళ్ళీ నా మనసు అంగీకరించట్లేదు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పి బాజీ తనంతటికి తానే వెనక్కి రావడం జరిగింది. ఈరోజు ఒక బాజీనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీస్ 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతున్నారు. ఎందుకంటే ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనార్టీస్కి 4% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ చదువులకు కానీ ఉద్యోగాలకు కానీ అనేక అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ, నా బీసీ అని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 170 సీట్లకి 7 అసెంబ్లీ సీట్లని మైనార్టీలకి కేటాయించడం, అదేవిధంగా మైనార్టీల సంక్షేమం కోసం, వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావడం కోసం అనేక వెల్ఫేర్ స్కీమ్స్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మతత్వ పార్టీ అని ఆయనే చెప్తాడు. ఎప్పుడు చెబుతాడంటే ఆ పార్టీతో విడిపోయేటప్పుడు. నేను తప్పు చేశాను, అది మతత్వ పార్టీ, ఆ పార్టీతో కలిసి తప్పు చేశానని చెబుతాడు. మళ్ళీ ఈయనకి అవసరమైనప్పుడు బీజేపీతో కలుస్తాడు, కలిసినప్పుడు మళ్ళీ ఇంకోటి చెబుతాడు. ఎందుకు కలిసేవారో బీజేపీతో అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిశానని చెబుతాడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మతత్వ పార్టీతో నరేంద్ర మోడీ గారు ఆయన గురించి 2019లో చంద్రబాబు చెప్పినట్టు ఎవడో చెప్పలా. అటువంటి వ్యక్తితో రాష్ట్ర ప్రయోజనాల కోసం కలవాల్సినటువంటి అవసరం లేదు చంద్రబాబుకి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకటే ధ్యేయం, అధికారంలోకి రావాలి. అధికారంలోకి ఎవరు తీసుకొస్తారన్నా అది గాడిదైనా, గుర్రమైనా, కుక్కైనా, నక్కైనా వెళ్ళి ఆ కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ మైనార్టీస్ యొక్క ఆకాంక్షల్ని, వాళ్ళ యొక్క కోరికల్ని చంద్రబాబు నాయుడు రాజకీయ ముఖ్యమంత్రి పదవి కోసం నరేంద్ర మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అటువంటి దుర్మార్గుడిని మనందరం కూడా కులాలకి మతాలకి అతీతంగా చంద్రబాబు నాయుడు ఇంటికి సాగనంపాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా బాజీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బాజీ బాగా మాతో కలిసి ప్రయాణం చేసేటువంటి వ్యక్తి. పిలిచినా పిలవకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని ఉందన్న, ఎలక్షన్ ఉందన్న కూడా ఎవరు చెప్పినా చెప్పకపోయినా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి బాజీ. మండుటెండలో నాతో పాటు రోజులు ప్రయాణం చేసినటువంటి వ్యక్తి బాజీ. అటువంటి బాజీ తెలుగుదేశం పార్టీలో చేరడానికనే నాకు కూడా కొంచెం మనసు చూకుమంది. ఎందుకో చేరాడు ఏంటి ఈ టైంలో అని చెప్పి. అయినప్పటికీ తనంతటికి తనే మళ్ళీ నేను వెనక్కి వస్తాను, నేను అక్కడ ఉండలేకపోతున్నానని చెప్పి వెనక్కి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ బాజీ. నువ్వు నీకేమన్నా మనసులో ఇబ్బందులు, అమ్మాయినా అడగపోతే అన్నం పెట్టదు. ఎందుకంటే నీ మనసులో ఏముందో నాకు తెలియదు.
ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైతే తెలియదు. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నీ శక్తిని సామర్థ్యాన్ని మించి కష్టపడుతున్నటువంటి వ్యక్తివి. ఆ సంగతి నిన్ను ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళం కూడా మాకు తెలుసు. కాకపోతే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చున్నా కూడా అమ్మ అన్నం పెట్టదు, అమ్మ అన్నం పెట్టి అని చెప్పి అడిగేదాకా. కాబట్టి నీకేమన్నా చిన్న చిన్న మనస్పర్ధలు కానీ నీకేమన్నా ఇబ్బందులు కానీ ఉంటే వాటిని మా దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించుకోవాలి. కానీ ఇటువంటి సన్నాసులు ఉన్నటువంటి చంద్రబాబు లాంటి దుర్మార్గులు ఉన్నటువంటి ఆ మతత్వ పార్టీతో కలిసినటువంటి తెలుగుదేశం పార్టీతో కలవటం అంటే అది మన ముస్లిం కమ్యూనిటీనే మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళమవుతాం. ఈరోజు హిందూ దేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇది లౌకిక దేశం. ఇక్కడ హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అన్ని కులాలు అందరం కలిసి అన్ని పండుగలు చేసుకుంటాం, అందరం కలిసి ముందుకెళ్తాం. అటువంటి ఈ దేశంలో ఒక మతాన్నో లేకపోతే ఒక వర్గాన్నో పెంచి పోషించి మిగలని అనగదొక్కేటువంటి ఇటువంటి కూటముల్ని మనం దగ్గరికి కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మన శక్తి వంచన లేకుండా ఇటువంటి వాటిని తుంగలో తొక్కాలని చెప్పి దాంట్లో బాజీ హైటు వెయిట్ ఇవన్నీ కూడా గట్టిగా ఉంటాడు. కాబట్టి నీ పాదంతో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీ ఈ కూటమిని మరి పాతాళంలోకి తొక్కుదామని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ ఎమ్మెల్యే సీట్లు పోయినట్లకి ఒక రాజ్యసభ సీట్ ఇచ్చేసి గౌరవించలేదు. చెప్పా 7 అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీటు రాజ్యసభ పంపించాడు, ఒక 7 ఏమో అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా ఒక ఎమ్మెల్యే కూడా